ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానా. అమ్మ రికార్డింగ్ పెట్టావా? పెట్టేశానండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः వంశర్షిభ్యః మహద్భ్యः నమో గురుభ్యः. సర్వోపప్లవరహితः ప్రజ్ఞానఘనः ప్రత్యగర్థः బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तुते వ్యాసవిశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीरोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवर्चः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. మనం క్రిందటి తరగతిలో 9 అయిపోయిందండి. 39 అయిపోయిందా? అయిపోయింది. 40 మొదలు పెట్టాలండి. ఓకే, స్టార్ట్ చేస్తాం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసుని బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. టికెట్ బుక్ చేసుకున్నా అయ్యా, టికెట్ బుక్ చేసుకోకండి, కాసేపు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. చేశాను. ఓం ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసును
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. నీకు ఇక్కడ సాంఖ్యయోగం చెప్పడం జరిగింది. ఆ సాంఖ్య పద్ధతిలో జ్ఞానామితాల మనం డయాగ్రామ్తో సహా వివరంగా చెప్పుకున్నాం. అక్కడ కర్మబంధం అంటే ఏమిటి, సాంఖ్యం అంటే ఏమిటి, మనం ఏ మార్గంలో ఎలా వెళ్తాం, ఈ యోగం అంటే ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం దాని మొన్న చెప్పుకున్నాం. చెప్పుకుని ఇప్పుడు తర్వాత భాగం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. కించ అన్యత్ నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. పదవిభాగం నా ఇహ అభిక్రమనాశః అస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్. ఇందులో భాష్యం ఏంటంటే, నా ఇహ మోక్ష మార్గే కర్మయోగే అభిక్రమనాశః అంటే అభిక్రమణం అంటే అభిక్రమ ప్రారంభ తస్య నాశః నాస్తి యథా కృష్యాదేః యోగ విషయే ప్రారంభస్య న అనైకాంతిక ఫలత్వం ఇత్యర్థః. కించ నాపి చికిత్సావత్ ప్రత్యవాయః విద్యతే కింటు స్వల్పమపి అస్య యోగధర్మస్య అనుష్ఠితం త్రాయతే రక్షతి మహతః సంసార భయాత్ జన్మ మరణాది లక్షణాత్. ఇక్కడ ఇహ ఇహ మోక్ష మార్గే, ఇప్పుడు ఈ మోక్ష మార్గంలో, అలాగే కర్మయోగే ఆ మోక్షం కావాలి అనుకునేటటువంటి దానికోసం ముందుగా మనం ఏం చేయమని చెప్పారు, కర్మయోగంలోకి వెళ్ళమని చెప్పారు. కిందటి వారం మన కిందటి క్లాసులో చెప్పుకున్నది అది. ఒక్కసారిగా మనం ఈవేళ ఇంకా మోక్షం పొందలేదు, పొందాలని కోరిక పెట్టుకుని కర్మ మార్గంలో ప్రారంభిస్తున్నాం. కర్మ మార్గంలో కూడా కర్మయోగము అనేది ఏమిటంటే వేదోక్తమైనటువంటి కర్మల్ని మోక్షం పొందడానికి అనుగుణంగా ఈశ్వర అనుగ్రహ సిద్ధి కోసం మనం చేసేటటువంటిది. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు అనే భావంతో చేసేదాన్ని కర్మయోగం. అలా కాకుండా కర్మలో అంటే ఇక్కడ మనకి మొత్తం 3 స్థాయిలు ఊహించుకోండి. ఒకటి, రకరకాల కోరికలు, ఆ కోరికలు పొందడానికి కర్మలు, ఆ వాటి ఫలాలు. ఓ కోరిక అయిపోయింది, ఇంకో కోరిక వస్తుంది, ఆ కోరిక మళ్ళీ ఇంకో కర్మ చేస్తాం, దాని ఫలం వస్తుంది. అలాగ అనంతంగా వస్తూనే ఉంటాయి. ఇది లెవెల్ 1. లెవెల్ 2, కర్మ చేస్తాను, ఇంకా నాకు మోక్షం రాలేదు, అయితే నా ధ్యేయం మాత్రం మోక్షం. ధ్యేయం మోక్షం. అది పొందడానికి ఇంకా నాకు కొంతకాలం ఇంకా కర్మలు చేయవలసి ఉన్నది. ఇది చేసేప్పుడు ఎలా చేస్తానంటే కర్మ చేస్తాను, చేసి పరమేశ్వరార్పణ వస్తు అని చేస్తాను. ఇది పేరు కర్మయోగం. మూడోది ఇంకా సాంఖ్యయోగము, జ్ఞానంలో చేరిపోయేవాడు. ఇలా మొత్తం 3 స్థాయిల్లో పై హైయెస్ట్ స్థాయిలో మోక్ష మార్గంలో కానీ, రెండో స్థాయిలో అంటే లెవెల్ 3లో కానీ లెవెల్ 2లో కానీ అవిక్రమనాశ అంటే ప్రారంభ, తస్య నాశ నాస్తి అంటే నువ్వు మొదలు పెట్టిన తర్వాత దానికి నాశనము ఉండదు. అంటే ఏమిటంటే నీ ఫలితాన్ని నువ్వు పొందుతావు, తప్పకుండా పొందుతావు. ఇవాళ కాదు, ఎప్పటికప్పుడు వచ్చి తీరుతుంది. ఇక్కడి నుంచి 2-3 శ్లోకాల్లో ఈ లెవెల్స్, ఈ 3 లెవెల్స్ గుర్తు పెట్టుకోండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతాయి. లెవెల్ 1 లోయెస్ట్ లెవెల్. అది అంటే కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు, దాని అంతం ఉండదు. రెండో లెవెల్ కర్మలు చేస్తూనే ఉంటాం, కానీ ధ్యేయం మాత్రం మోక్షం. ఇంకా రాలేదు, కానీ ఆ దారిలో ఉన్నాడు. ఖచ్చితంగా నాకు మోక్షం కావాలని నిర్ణయంతో దిగాను ఇందులోకి. అది లెవెల్ 2. అంతేత లెవెల్ 3 అంటే మోక్షం పొందిన సన్యాసులు, మోక్ష మార్గంలో ఉన్నారు వాళ్ళు, జ్ఞానులు, ఆత్మజ్ఞానులు.
వాడు ఏదైనా ఆ పని వాడు ఎలాంటి నిర్ణయం వాడికి స్పష్టంగా వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళకి మోక్ష మార్గం పొందేటటువంటి వాళ్ళకి, వాళ్ళకి అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళకి మొత్తం అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఎటర్నల్, ఏది టెంపరీ, ఏది ఏది శాశ్వతమైనటువంటిది, ఏది తాత్కాలికమైనది, ఏది ఏది పొందవలసింది, ఏది పొందక్కర్లేనిది, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి వాడికి అభిక్రమ నాశ, వాడు ఒక పనిని కనుక ప్రారంభిస్తే, అంటే మోక్ష మార్గంలో ఉన్నవాళ్ళు పనులు ప్రారంభించవచ్చు, లేక రెండో లెవెల్లో ఉన్నవాళ్ళు పనులు ఎలాగ చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ప్రారంభించినటువంటి పని చెడిపోవడం ఉండదు. ప్రారంభ తస్య నాశ, అంటే ఒక పనిని ప్రారంభించుట, ఆ పనిని కొనసాగించలేకపోవుట అలా ఉండదు. అయితే ప్రారంభించిన తర్వాత అంటే కొనసాగించలేనటువంటి ఏమైనా కొన్ని ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఫలితము ఇక్కడ రెండిట్లోనూ కూడా ఖచ్చితంగా ఫలితం వరకు చేరి తీరతారు. ఖచ్చితంగా ఫలితం వరకు చేరలేని కొన్ని వంశాలున్నాయి. వ్యవసాయం చేస్తున్నాడండి. యథా కృష్యాదేహే. కృష్యాదేహ, కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయం ముందర ప్రారంభించేవాడు ఈ ఏడాది అమ్మయ్య పంట బాగా పెరిగింది, ఈ ఏడాది బాగా పంట దిగుబడి వస్తుంది, పూర్తిగా అమ్ముడవుతాయి కూడా, ఎక్కడైనా సమస్యలు ఏం లేవు జనరల్గా, అంటే డబ్బు బాగానే వస్తుంది అని అనుకుని పెడుతున్నాడండి. అంతా అయిపోయింది, రేపు ఎప్పుడే ఇంకా కోతలు ప్రారంభించే సమయంలో సైక్లోన్ పట్టింది. మనం చూస్తున్నాం, అనేక సార్లు జరుగుతోంది. ఏమైపోయింది వీడి ప్రారంభం, వీడి ప్రయత్నము, తర్వాత చేసినటువంటిది ఆలోచన అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. అంటే గ్యారంటీ లేదు, చివరికి ఫలితము పొందుతాము అనేటటువంటి గ్యారంటీ లేదు. దీనికే సంస్కృతంలో మంచి కొటేషన్ ఉందండి. ఒక పని ప్రారంభిస్తే ఎప్పటికీ అయ్యింది అనుకోవాలంటేట సస్యంతు గృహమాగతం అంటారండి. పంట అప్పుడు పంట పొలంలో కోసిందంతా కూడా ఇంటికి పట్టుకొచ్చి వసారాలో ఎక్కడో వేసుకునేవారు. అంటే సస్యంతు గృహమాగతం, పంట పండిందంటే ఇంటికి వచ్చిన తర్వాత అనుకోబోయే మాట, ఇంటికి వచ్చేంత వరకు భయమే, అంటే గ్యారంటీ లేదని. అది యథా కృష్యాదేహే. వ్యవసాయము మొదలైనటువంటి వాటికి అదే పెద్ద సమస్య. నువ్వు ప్రారంభిస్తావు, పెంచుతావు, అంతా అయింది, చివరి ఫలం నీకు దక్కుతుందని గ్యారంటీ అలా ఉందా? గ్యారంటీ లేదు. మధ్యలో ఏ అవాంతరం రావచ్చు, అది పాడైపోవచ్చు. కానీ ఇక్కడ ఈ రెండింటికి మాత్రం మోక్ష మార్గంలోనూ కర్మయోగం లెవెల్ 2 లెవెల్ 3లో నీకు పని ప్రారంభానికి కానీ దానికి ప్రారంభించే చివరి ఫలితం పొందేంత వరకు నీకు అనుమానం అక్కర్లేదు, సంశయం లేదు. ఇక్కడ రెండో దాంట్లో ఇక్కడ సంశయం ఉన్నది వ్యవసాయం దాంట్లో. అంటే యోగ విషయే ప్రారంభస్య నా అనైకాంతిక ఫలత్వం ఇత్యర్థ. అంటే ఫలం వస్తుందా రాదా, ఫలం పొందుతామా పొందమా, ఈ అనుమానం అక్కర్లేదు. అంటే ఖచ్చితంగా ఫలం వచ్చి తీరుతుంది అని అర్థం అండి. అంటే ఏకాంతిక ఫలం అంటే ఒకటే అనుకున్న ఫలం పొందడం. చూడండి ఇందులో ఎన్ని నెగిటివ్లు వేశారో. నా ఏకాంతిక ఫలత్వం, అనైకాంతిక ఫలత్వం, దానికి ముందర నా ప్లస్ ఏకాంతిక ఫలత్వం అండి. ఇది మొత్తం ఇక్కడ ఉన్నది. ఏకాంతిక అనుకున్నటువంటి ఒకే ఒక ఫలం నేను పొందడం, అనైకాంతిక ఫలితం నేను అనుకున్నటువంటి ఫలాన్ని పొందకపోవడం, మళ్ళీ దానికి ఇంకోనా అనుకున్న పనికి ఫలాన్ని పొందకపోవడం అనేది లేదు. అంటే అనుకున్న పనికి ఫలితం వచ్చి తీరుతుంది. అయితే ప్రత్యవాయు నివిద్యతే అన్నారు కదా. ప్రత్యవాయం అంటే అనుకోకుండా వచ్చేటటువంటి ఇంకో రకమైనటువంటి కష్టం. కించ నా అపి చికిత్సావతు ప్రత్యవాయ విద్యతే. అంటే చికిత్సావతు, ఒంటో బాగాలేదని నిమ్స్కి వెళ్ళాడండి, లేకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళాక ఏదో కారణం కొద్దీ ఇంకో ప్రాబ్లం వచ్చింది వాడికి. ఇది అనుకున్న వెళ్ళింది వేరు, దేని సొల్యూషన్ కోసం వెళ్ళాడు, అది కాకుండా అనుకోని ఇంకో సమస్య బయట అక్కడ వాడి మీద ఆక్రమించిందండి. సామాన్యంగా చెప్తుంటారు హాస్పిటల్స్లో, హాస్పిటల్ వైరస్లు కొన్ని ఉంటాయండి. అంటే అసలు వీడేదో ప్రాబ్లంతో వైరల్ ఫీవర్తో వెళ్ళాడు అనుకుందామండి. ఓ వారం రోజులు 10 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ అక్కడికి లక్షల మంది పేషెంట్స్ వస్తూ అడ్మిట్ అవుతూ వాళ్ళందరి వల్ల ఉన్నటువంటి ఆ క్రిములన్నీ పోలేదు, అది గాలిలో తిరుగుతూనే ఉంటాయి. అది ఆక్రమించిందంటే దానికి వైద్యం లేదుటండి. ఇంకేదంటే దానికి అన్ని రకాల వైద్యాలకి అది ఇమ్యూన్ అయిపోయింది హాస్పిటల్ వైరస్. అది కనుక అది అనుకుని వచ్చాడా? లేదు, తన ప్రాబ్లం దాన్ని ఏమంటారంటే ప్రత్యవాయం. అంటే అనుకున్నటువంటిది కాకుండా అనుకోకుండా వచ్చేటటువంటి ఇబ్బంది, అది ప్రత్యవాయం. కించన అపి చికిత్సావత్ న ప్రత్యవాయ విద్యతే. దీనికి ఇంకో అవాంతర సమస్య ఏమీ రాదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నారండి. అయితే ఏమయ్యా నువ్వు కర్మయోగం ప్రారంభించి మొత్తం అంతా పూర్తిగా ఈశ్వరార్పణ బుద్ధితో అంతా చేయలేవు, కొంత చేయలేవు, నువ్వు కొంచెం చేసినా సరేనే బాబు,
నీకు ఆ ఫలం వస్తుంది. కింటు స్వల్పమపి అస్య యోగధర్మస్య అనుష్ఠితం. అంటే యోగధర్మస్య ఇందాక చెప్పినటువంటి కర్మయోగంలో ఎంతో కొంత కొంచెం అయినా సరే ఆ ధర్మం అనేది ఎప్పుడు కూడా వెంటంత సరిపోదండి, యాక్షన్లో చూపించాలి. దానం చేయటానికి ఉందనుకోండి, దానం చేయటానికి మంచి మాటగా విన్నాడు వింటే సరిపోదు. నువ్వు ధర్మం చేయాలంటే దానం చేయాలి, అక్కడ యాక్షన్ చూపించాలి. అలాగా ఇక్కడ అస్య యోగ ధర్మస్య, ఈ కర్మయోగములో చెప్పబడినటువంటి ధర్మాన్ని స్వల్పమపి అనుష్ఠితం, ఎత్కించిత్ ఎంతో కొంచెమైనా అనుష్ఠానం చేస్తే అది ఏం చేస్తుందంటే మహత సంసార భయాత్, సంసార భయం నుండి, ఆ సంసారిక లక్షణం ఏంటంటే జన్మ మరణాది లక్షణాత్, పుట్టుట పోవుట అనే లక్షణము కలిగినటువంటి సంసార భయం నుండి అది తొలగిస్తుందయ్యా. అంటే ఏంటంటే నువ్వు ఈ మొదటి రెండిట్లోనూ చేసేటటువంటి పనికి నీకు ఆగిపోవడం ఉండదు, ఫలం పొందకపోవడం ఉండదు, లేక ఇంకో కొత్త రకమైనటువంటి ప్రాబ్లం రావడం ఉండదు. అదేం కాకుండా నువ్వు పని ప్రారంభించావు కనుక నీకు అందులో ఇప్పుడు కూడా గొప్ప నీ సమస్యకి పరిష్కార దిశలో పెడుతున్నావు నువ్వు. ఏమిటా సమస్య అంటే మళ్ళీ పుట్టుట, మళ్ళీ జననం మరణం, ఈ లక్షణాలు కలిగిన దాన్ని సంసారం అంటారు. ఈ పుట్టుట పోవుట అనే లక్షణం కలిగినటువంటి ఈ గొప్ప సంసారం నుంచి బయటపడేస్తున్నాయి నువ్వు వేసేటటువంటి అడుగు కస్తారు అక్కడ, ఆ మార్గంలో వెడితే అని ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం చెప్పారండి. చెప్పి తర్వాత ఇంకో ఒక్క నిమిషం. దానికే ఇంకొక చోట నుంచి ఎక్కడి నుంచో రెఫరెన్స్ ఇచ్చారు. సర్వపాపేషు రక్తోపి ధ్యాయన్ నిమిషం అచ్యుతం యతి తపస్వీ భవతి పంక్తి పావన పావన అని ఒక శ్లోకం కూడా ఇచ్చారండి. ఏంటంటే సర్వపాపేషు రక్తోపి, సమస్తమైనటువంటి పాపాల్లోనూ వాడు కూరుకుపోయి ఉన్నాడు. వాడు అవి చేయడం ఇష్టం, వాడి పాపకర్మలు చేయడం ఇష్టం మనసుకి. చెప్పినాం కదా మనకి దుర్యోధనుడి శ్లోకం ఒకటి చెప్పుకున్నాం కదండి. మరి నాకు జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం అంటే తెలుసునయ్యా కానీ చేయాలని ఉండదు. జానామి అధర్మం, నాకు అధర్మం అంటే తెలుసును, నచమే నివృత్తి, మానేయాలని ఉండదు. అంటే సమస్తమైన పాపాలు వాడు చేద్దాం. అలాంటి వాడు కూడా నిమిషం అచ్యుతం ధ్యాయన్, ఒక్క నిమిష కాలం శ్రీ మహావిష్ణువు కనుక ధ్యానం చేస్తే చేసేటటువంటి యతి, అతను ధ్యానం చేస్తే వాడు యతి భవతి, వాడి నియమాలు కలిగినటువంటి వాడు తపస్వి భవతి, తపస్సు చేసినటువంటి వాడు అవుతాడు. ఇంకా ఇటువంటి వాడు పంక్తి పావన పావన, ఒక భోజనాలకి మామూలుగా పెద్ద పెద్ద యజ్ఞాలు పౌండ్రికాది కారు కాకుండా వేలాది మందికి ఒకేసారి పంక్తులు వేసేస్తారండి. 100 మంది ఒక్క లైన్లో వడ్డించే వాళ్ళే ఉండాలి తప్ప. అది ఏమంటే ఒక పంక్తిలో కూర్చున్నాడు 100 మంది ఉన్నారండి, అందులో 99 మంది మహాపాపాత్ములు ఉన్నా సరే ఒక్క పుణ్యాత్ముడు ఉంటే చాలండి. ఈ వాడు పుణ్యాత్ముడిగా ఉంటూ మిగతా 99 పాపాత్ములు కూడా పుణ్యాత్ముడు చేసేస్తాడు వాడు. అంటే పంక్తి పావనుడు, లైన్ అంతా కూడా పవిత్రం చేయగలడు. అలాంటి వాళ్ళకి పవిత్రం చేసేటటువంటి పంక్తి పావన పావన, అలాంటి పంక్తి పావనులని పవిత్రం చేసేటటువంటి గొప్ప శక్తి కలుగుతున్నాయ్యా. మహాపాపాలు చేస్తున్నటువంటి సమయంలో కూడా వాడు శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసుకుంటే అంత గొప్పది అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అలాగా ఇక్కడ మనకి ఇందాక ఆ శ్లోకానికి అన్నం అక్కడికి వస్తుందండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పినటువంటి ఆ వివరణ ఏదైతే ఉందో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోందండి. ఏయం సాంఖ్యే బుద్ధి ఉక్త, అంటే యా ఇయం సాంఖ్యే బుద్ధి, ఏయం అనే మాట ఏ వేరు ఎం వేరు అనుకోకండి, దానికి రెండు దగ్గర స్పేస్ లేదు మధ్యలో. ఏయం పదవిభాగం చేయండి, యా ప్లస్ ఇయం ఏయం అవుతుంది. యా ఇయం సాంఖ్యే బుద్ధి ఉక్త యోగే చ వక్ష్యమాణ లక్షణ సా వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అంటే ఇక్కడ ముందు పదవిభాగం చేద్దాం, తర్వాత ఈ వాక్యాన్ని కూడా అర్థం చెప్పుకుందాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కురునందన బహుశాఖా హి అనంతా చ బుద్ధయ అవ్యవసాయినాం.
ఇక్కడ వ్యవసాయాత్మిక అనేటటువంటి ఒక పదాన్ని వాడుతున్నారండి. వ్యవసాయాత్మిక అంటే మన వ్యవసాయం సంబంధించినది కాదు. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అని అర్థం అండి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక టార్గెట్ నిర్ణయించుకుని చేసే పనిలో ఉండే ఆలోచన. టార్గెట్ నిర్ణయించుకున్న వాడికి దేని ఉంటుందండి, దాని మీద టార్గెట్ మీద ఉంటుంది. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ఇందాక లెవెల్ 2 లెవెల్ 3 చెప్పాను కదా, మోక్షం పొందాలి అని ఖచ్చితంగా అని అది అక్కడ పెట్టుకున్నాడండి. ఇక్కడ పరమాత్మ అర్జునుడు ఏం ఉపదేశిస్తాడంటే అదే అలాంటి బుద్ధి పెట్టుకోరా. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, యోగం నువ్వు కర్మయోగంలో ఉన్నా సరే, భక్తి జ్ఞానయోగంలోకి వెళ్ళిపోయినా సరే, ఒక్కటే ధ్యేయం, ఒక్కటే ఆలోచన, ఆ ఒక్కటే బుద్ధి పెట్టుకో. యా ఇయం బుద్ధి సాంఖ్యే ఉక్త, అంటే ఏ ఆలోచన గురించి నీకు సాంఖ్య మార్గంలో చెప్పడం జరిగిందో, యోగేచ యోగంలో కూడా వక్ష్యమాణ లక్షణ. ఇప్పుడు యోగము అంటే కర్మయోగంలో ఏది వక్ష్యమాణ చెప్పబోయేటటువంటి లక్షణం కలిగి ఉంటుందో అది అటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని డెవలప్ చేసుకో అని ఇక్కడ చెప్తున్నారండి. అంతే తప్పి అంటే ఏంటంటే నువ్వు సెకండ్ లెవెల్ కానీ థర్డ్ లెవెల్ కానీ దృష్టి టార్గెట్ పెట్టుకో. ఫస్ట్ లెవెల్ ఏదైతే రకరకాల కోరికలు, ఆ కోరికలు ఇక కర్మలు, ఆ కర్మలకి ఫలం అనుభవిస్తుండడం, మళ్ళీ వెనక ఆ కోరిక తీరిపోతుండే, మళ్ళీ కొత్త కోరికలు, ఈ వృత్తిలో చిక్కుకుపోకు అని ఇక్కడ చెప్పదలుచున్నారండి. భాష్యం చూద్దామండి. వ్యవసాయాత్మిక అంటే నిశ్చయ స్వభావ, ఏకైవ బుద్ధి అంటే ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య బాధిక సమ్యక్ ప్రమాణ జనితత్వాత్. సమ్యక్ ప్రమాణం అంటే ఆత్మజ్ఞానము, అది జనించిందండి. అంటే ఫైనల్గా వాడి జ్ఞాన ప్రాప్తి సంభవించింది. సమ్యక్ జ్ఞానం అంటే సమ్యక్ ప్రమాణ జనితత్వం అంటే ఆత్మజ్ఞానం పొందుట. ఇంకా ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు ఈ లౌకికమైనటువంటి దాంట్లో రావాలని అసలు కోరుకోడు. వాడి నిశ్చయము పరమాత్మ ఎందే లగ్నమైనటువంటి మనస్సుతోటి ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అంచేత వ్యవసాయాత్మిక నిశ్చయ స్వభావ, నిశ్చయాత్మకమైనటువంటి ఏకైవ బుద్ధి, ఒక్కటే టార్గెట్ మైండ్లో పెట్టుకో, ఒక్కటే ఆలోచన అది పెట్టుకో. అది ఎవరికి వస్తుందంటే ఈ మహానుభావులకు వస్తుంది. కానీ అది ఎటువంటిది ఆత్మజ్ఞానం అనేది, ఇతర విపరీత బుద్ధి శాఖా భేదస్య బాధిక. మామూలుగా లెవెల్ 1 నుంచి లెవెల్ 2లోకి వెళ్తాం. ఆ లెవెల్ 1లో ఎలా ఉంది, ఇతరములైనటువంటి అసలు ఉండవలసిన ఆలోచన కాకుండా రకరకాల వెర్రులతో కూడినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, విపరీత బుద్ధులు ఏవైతే ఉంటాయో, ఇతరమైనటువంటి విపరీత బుద్ధులు, ఇవన్నీ దేనికి కలుగుతాయంటే వేదంలో అక్కడక్కడ శాఖా భేదస్య. వేదానికి మొత్తం ఎన్ని శాఖలు, మరి ఆ మాట వస్తుందండి ఇక్కడ. వేదంలో 1131 శాఖలుగా విభజన చేశారు. కొన్ని వందల సార్లు చెప్పుకున్నాం. ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క చోట ఈ ఈ రకమైన సమస్యకి నీకు ఈ మంత్రం పారాయణ చేస్తే ఈ ఫలం వస్తుంది అని ఒక చోట రాశాడు. అది వీడికి కావాల్సింది. ఇంకో శాఖలో వీడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీడికి. ఇంకో శాఖలోకి వెళ్ళాడు, ఇంకో చోట వాక్యం అనేది నీ ఈ రకమైనటువంటి మంత్ర పారాయణ చేస్తే నీకు ఇలాంటి కోరిక తీరుతుంది, అది వాడికి కావాలనుకున్నాడు. ఇంకో చోట ఇవన్నీ కూడా వేద శాఖలలో అక్కడక్కడ లభిస్తున్నటువంటి కామ్య వాక్యాలు, పొందాలనుకునేటటువంటి వాటికి సంబంధించినటువంటి వాక్యాలు కనిపించాయి. అంటే బుద్ధి శాఖ భేదస్య, రకరకాల శాఖలు, ఆలోచనలో శాఖలు ఉన్నాయి, ఆ వేద శాఖలు ఉన్నాయి. వీటన్ని అంటే ఎక్కడ కూడా విస్తారమైనటువంటి వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి కోరికలకు సంబంధించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని నిర్మూలిస్తుంది ఏది, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కలగనంతసేపు, లెవెల్ 1లో ఉన్నంతసేపు నాకు అది కావాలి ఇది కావాలి అన్ని రకాలు వస్తూనే ఉంటాయి. అది దాన్ని ఏమన్నారంటే ఇతర విపరీత బుద్ధి అని చెప్పేశారు ఆయన. మిగిలిపోయేటువంటి విపరీత బుద్ధులు, వినాశకాలే విపరీత బుద్ధి అంటుంటారు సార్. అంటే నశించడానికి యోగ్యమైనటువంటి, చివరికి నాశనం జరుగుతున్నది. అవి ఇబ్బందులతో తోసేసి ఆలోచనలు తప్ప అది మోక్షాన్ని తీసుకెళ్లే ఆలోచనలు కావు. అటువంటి ఆ ఆలోచనలన్నింటినీ తొలగించేది ఏమిటంటే సమ్యక్ ప్రమాణ జనితత్వము. సమ్యక్ ప్రమాణం అంటే ఆత్మజ్ఞానం. దాన్ని అది ఆవిర్భవిస్తే జ్ఞానప్రాప్తి అయితే దానివల్ల మొత్తం అది పోతుంది. అప్పుడు ఏమొస్తున్నాయా, ఈ రకరకాల వేరే ఆలోచనలు ఏమి ఉండవు, ఒక్కటే నిర్ణయం. ఆ నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన ఏంటంటే నాకు పరమాత్మ తప్ప ఇంకోటి అన్యం లేదు. అనన్యాశ్చింతయంతో మామని అక్కడ అనన్యము, ఇంకా రెండో దాని గురించి ఆలోచన లేదు అని చెప్పేది దాన్ని ఇక్కడ వ్యవసాయాత్మిక నిశ్చయ స్వభావ ఏకైవ బుద్ధి అని ఖచ్చితంగా ఇక్కడ
స్పష్టంగా చెప్పొస్తున్నాడండి. ఇదంతా ఎక్కడయ్యా? ఇహ ఇహ అంటే ఇక్కడ, ఇక్కడంటే ఇక్కడ శ్రేయో మార్గే అంటే మోక్ష మార్గంలో. మోక్ష మార్గంలో నీ దృష్టిని పెట్టుకో. ఏమి? హే కురునందన ఓ అర్జున, యా పునః ఇతరాహ బుద్ధయ, ఇంకైతే ఇంక మిగతా లెవెల్ 1లో వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి అనుకున్నాం? ఇతరాహ బుద్ధయ రకరకాల ఆలోచనలు. యాసాం శాఖా భేద ప్రచార వశాత్, రకరకాల ఇగో అక్కడ ఇలా చెప్పాడు, ఆ పుస్తకంలో ఇలా చెప్పాడు, ఈ పుస్తకంలో ఇలా చెప్పాడు, ఆ పుస్తకం అది చేయాలా, ఇలా చేయాలా, రెండూ చేయాలా, అది ఏది చేయక్కర్లేదా, ఇంకా వేరు వేరు ఆలోచన, ఇంకా ఆలోచనకి అర్థం లేదు. శాఖా భేద ప్రచార వశాత్ అనంత, దీనికి హద్యానం ఉందా, ఇన్ని ఆలోచనలు ఎలా ఉందా, అలా వస్తున్నాయంటే ఆలోచనలు. అపారహ, దాని అవతల గట్టం లేదు, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, అయిపోయిన ప్రశ్న లేదు. అనుపరత, ఈ కోరికలు ఇంకా నాకు చాలు అనే భావన లేదు. ఉపరతి అంటే ఇంకెక్కడో నాకు చాలు. అనుపరత, వాడి కోరికలతో ఇంకా చాలని భావంలో ఇంకా స్థాయికి రాలేదు. అటువంటి సంసార నిత్య ప్రతత విస్తీర్ణ భవతి. ఆ రకంగా ఉండేటటువంటి ఆలోచనలతోటి, అంటే రకరకాల కోరికలు, ఆ కోరికలు తీరడానికి వేదంలోనూ, వేద శాఖల్లోనూ, లేదా మిగతా గ్రంథాల్లోనూ రకరకాల వాక్యాలు, ఇవన్నిటి వల్ల వాడికి ఎన్ని రకాల ఆలోచన వస్తున్నాయంటే, ఒకటి చేస్తూ చేస్తుంటే ఇంకో ఆలోచన జ్ఞాపకం వస్తుంది, అది చేస్తూ చేస్తుంటే ఇంకోటి ఆలోచన జ్ఞాపకం వస్తుండేది. ఇవన్నీ అనంతమైనటువంటి ఆలోచనలతోటి ఉన్నటువంటి ఆ సంసారము, అది నిత్య ప్రతత అలా నడుస్తూనే ఉంటుంది. ఆ మార్గంలో వాడికి ఆ కోరికలు కావాలనుకున్నంతసేపు కూడా విస్తీర్ణ భవతి, విస్తారం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రమాణ జనిత వివేక బుద్ధి నిమిత్త వశాచ ఉపరితాసు అనంత భేద బుద్ధిషు సంసార అపి ఉపరమతే. అయితే ఎప్పుడైతే వీడికి ఈ ఆత్మజ్ఞానం ప్రమాణ జనితం అంటే ఆత్మజ్ఞానం, వివేక, దానివల్ల ఏమొస్తుంది? వివేక బుద్ధి నిమిత్త వశాచ, వివేకం ఏది కావాలి ఏది అక్కర్లేదు అని అనవసరమైనటువంటివి. ఇంట్లో ఏదో కొన్న వస్తువు ఏదో క్యారీ బ్యాగ్ ఇస్తుంటాడండి, ఇంటికి కట్టుకొచ్చింది అది క్యారీ బ్యాగ్ అలా ఉంచుకుంటూనే ఉందాం, ఇల్లంతా మొత్తం అది మొత్తం అసహ్యంగా తయారైపోతుంది క్యారీ బ్యాగ్లో పెట్టుకుంటుంటే. ఏది అవసరమో ఏది అనవసరమో ఆ రకమైన ఆలోచన ఏమంటారంటే ప్రమాణ జనిత వివేక బుద్ధి. అవసరమైంది వస్తువు, దాన్ని బట్టి క్యారీ బ్యాగులు కాదు, ఇంట్లో కూరలు అట్టుకొచ్చినా లేకపోతే బజార్లో సరుకులు అట్టుకొచ్చినా అందరూ మామూలు క్యారీ బ్యాగులు ఇస్తారు, అవన్నీ దాచు కూర్చుంటామా? ఇది బయట తోసేయాలి ఎప్పుడప్పుడు. అది అమ్మేస్తారో తగలబెట్టేస్తారో బయట విసిరేస్తారో ఏదో ఒకటి చేయాలి, దాన్ని అనవసరం ఇంట్లో పెట్టద్దు ఎక్కువ. అలా అవన్నీ ఏం చేస్తాయి? వివేక బుద్ధి నిమిత్త వశాచ, ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్త వశాచ, ఆ ఆత్మజ్ఞానము వల్ల కలిగేటటువంటి వివేకముతో కూడినటువంటి ఆలోచన కారణంగా అప్పుడు ఏమవుతాయంటే ఈ చిన్న చిన్న ఆలోచనలన్నీ కూడా ఇంక వదిలేస్తాయి, పోతాయి. అనంత భేద బుద్ధిషు ఉపరతాసు, ఈ రకరకాల ఇంకా చిల్లర కోరికలన్నీ కూడా అవి అణిగిపోయిన తర్వాత, ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగే సమయంలో అప్పుడు ఏమవుతుందంటే, అంటే వాడికి చిల్లర కోరికలు పోయాయి, అంచేత చిల్లర కోరికలు సిద్ధించడం కోసం చేసే కర్మలు చేయడం మానేశాడు. దానివల్ల అదంతా చేస్తుంటేనే మళ్ళీ దానివల్ల కర్మఫలం రావటం లేదు, ఆ కర్మఫలం రావటం లేదు. దానివల్ల చివరికి సంసార అపి ఉపరమతే, వాడి సంసారం కూడా అది ఉపశమిస్తుంది. ఎప్పుడంటే ప్రమాణజనిత వివేక బుద్ధి దానివల్ల వస్తుంది ఇది. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో సంసారము సంసారం అంటే ఇదే, ఈ ఆలోచనలు చిల్లర ఆలోచనలు, ఈ చిల్లర ఆలోచనలు రావడం అనేటటువంటి ఆగిపోతాయి. తాహ బుద్ధయ, మామూలుగా ఈ ఆలోచనలు ఎటువంటివి అవి? తాహ బుద్ధయ బహుశాఖ, బహ్వ్య శాఖ, యాసాంతా బహుశాఖ. ఈ కోరికలకి వాటికి మళ్ళీ కొమ్మలు రెమ్మలు కూడా ఉన్నాయి. కోరిక ఓ పెద్ద కోరిక ఏదో ఉంది, ఆ పెద్ద కోరిక తీరాలంటే మన చిన్న కోరిక దానికి ముందర దాంట్లో పార్ట్లు ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ చిన్న కోరికలు తీర్చే తప్ప పెద్ద కోరిక తీరదు. అంచేత తాహ బుద్ధయ ఆలోచనలు, బహుశాఖ వాటికి రకరకాల కొమ్మలు ఉన్నాయి, బహ్వ్య శాఖ యాసాంత వాటికి ఇంకా ఎన్ని చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే పెద్ద కోరికలు, ఆ పెద్ద కోరిక పక్కన ఇంకో పెద్ద కోరిక కావచ్చు, లేదా ఈ పెద్ద కోరిక కింద చిన్న కోరికలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎన్ని రకాలు? బహుభేదాహ, చాలా రకాలు తేడాలతో ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటూ. ఈ చేతతో అటువంటి ప్రతి, ఇంకా అది కాకుండా సరిపోక ప్రతి శాఖాభేదేన చ, మేము శుక్ల ఎదురువేదం అండి మేము ఇలా చేస్తామండి, కృష్ణ ఎదురువేదం వాళ్ళం తైత్తి శాఖం మేము ఇలా చేస్తామండి, మీరు ఇలా చేసింది తప్పండి, మేము చేసింది రైట్ అండి. ఇలాగా దీంతో యుద్ధాలు చేసుకుంటూ చివరికి ఈ భేదభావాలతోటి కోరికల్లో భేదాలు పెట్టుకుని, ఆచరణ విధంలో భేదాలు పెట్టుకుని ఈ చివరికి ఏమవుతుందంటే ప్రతి శాఖాభేదేన చ అనంతా బుద్ధయ. ఈ ఆలోచనలు ఎన్ని రకాలంటే అనంతం. ఎవరికి కేశం చివరికి ఎంత చెప్పి చెప్పి ఎవరికి చెప్తున్నావు ఎంతను? అవ్యవసాయనం,
అవ్యవసాయం అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేని వాళ్ళకి, అంటే లెవెల్ 1 వాళ్ళకి, అంటే ప్రమాణజనిత వివేక బుద్ధి రహితానం, ఇంకా ఆత్మజ్ఞానము ఇంకా కలగనటువంటి వాళ్ళకి, ఆత్మజ్ఞానం పొందాలని ఆలోచన ఖచ్చితంగా రాని వాళ్ళకి. అంటే ఏమిటంటే ఇంత చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందులో ఆలోచనలు రకరకాల ఆలోచనలు అందరికీ వస్తూ ఉంటాయ్యా. ఇక్కడ అర్జున నువ్వు ఎలాంటి ఆలోచనని డెవలప్ చేసుకోవాలి అదేంటి చెప్పదలుతుంది. ఒక రకం జనం ఏంటంటే వాళ్ళకి రకరకాల కోరికలు కలుగుతుంటాయి. ఆ కోరికలు పొందేటటువంటి వాళ్ళు, కోరికలు పొందే ఆ కోరికలు వచ్చినటువంటి వాళ్ళు దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏవో వేద మంత్రాలు ఆశ్రయిస్తుంటారు. దానికి అంతవరకే, దాంతో చేసిన అదో కోరిక ఇలా ఒక జాతి ఉంటారయ్యా. లేదయ్యా మోక్షం కావాలి, ఖచ్చితమైన అభిప్రాయం ఇస్తాయి ఎప్పుడప్పుడు రావాలి. ఈ జన్మలో కాబట్టి కొన్ని వందల జన్మల తర్వాత వచ్చి తీరవలసిందే. మన మోక్షం కావాలంటే అనుమానం లేదు, కర్మయోగంలోకి వెళ్ళవలసిందే. థర్డ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ వెళ్ళాలనుకున్నప్పుడు అది అయిన తర్వాత చేసే అప్పుడు కూడా ఏకాభిప్రాయమే, ఏక నిర్ణయమే, ఏమైనా మోక్షం కావాలి. ఇంకా వాడు ఫస్ట్ థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయాడు, ఆత్మజ్ఞానం వాడు పొందేశాడు, వాడికి ఆ సమస్య లేదు వాడికి. అంచేత మనలాంటి వాళ్ళకు ఉండే ఆలోచనలు ఎంతకాలంటే అనంతమైనటువంటి ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటారయ్యా. దీంతో ఇంకో మళ్ళీ కర్మలు చేస్తారు. ఆ కర్మల వల్ల మళ్ళీ జన్మలు మరణాలు, జన్మలు మరణాలు అలా వస్తూనే ఉంటాయి. నువ్వు చేయవలసిన ఏమిటి? నువ్వు మాత్రం నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఉండు అర్జున అని ఇక్కడికి ఖచ్చితంగా చెప్పాడండి ఆయన. అంటే మరి మోక్షం మార్గం థర్డ్ దగ్గరికి వెళ్ళిపోవాలి, సెకండ్ నువ్వు సెకండ్ దాని చాలు, ముందరే థర్డ్ దాని గురించి ఆలోచన చేయకు. ఇప్పుడు తర్వాత శ్లోకం చూద్దామండి. ఇంచేదంటే ఇందులోనే ఇప్పుడే ఒక వాక్యం కనిపిస్తోంది. ఒకరి స్వర్గం కావాలని కోరికలేదు, దానికి ఏం చేయాలి? స్వర్గం కావాలంటే అట్లా వెళ్ళిపోగల నిశ్చయించుకుంటాడు, పైకి వెళ్ళిపోతాడు. లేదు, జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత. స్వర్గకామ, స్వర్గం పొందాలని కోరిక ఉంది ఒక కుర్రాడికి, అక్కడ భోగభాగ్యాలని అనుభవించాలని. ఆ వయసులో వాడికి యోగ్యమైంది అనుకున్నాడు. అది నాకు మిగతా అన్ని మోక్షం ఇప్పుడే ఎందుకని, ఇంకా చిన్న వయసులో ఉన్నాను నేను, 25 ఏళ్ల వయసులో ఉన్నాను. ఏవో 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి చూద్దాంలేండి. ఇప్పుడు నాకు కావాల్సింది నేను పొందాలి, అప్పుడెప్పుడో వచ్చింది ఇప్పుడు నాకు ఎందుకు. వాడు ఏం చేయాలి? ఆ జ్యోతిష్ఠోమ యాగం చేయవయ్యా అంతే. ఆ జ్యోతిష్ఠోమ యాగం అనేది హెడ్డింగ్ పెట్టుకున్నాడు. ఆ జ్యోతిష్ఠోమ యాగం చేయాలంటే దానికి ఇంకా ఏం చేయాలి? ఇంకా వాడు అగ్ని సంధానం చేయలేదు, ఇంకాను అగ్ని ఆధానం చేయలేదు. అంటే అగ్ని ఆధానం చేయాలి, దానికి డబ్బులు కావాలి, ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులకి. దానికోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చూడండి, ఒక కోరికతో ప్రారంభించారు. స్వర్గం వెళ్ళాలని కోరుకున్నవాడు యాగం చేయాలి. ఆ యాగం చేయడానికి కింద ఇంకా బుల్లి యాగాలు చిన్న చిన్నవి చేయాలి. ఇవి చేయడానికి డబ్బులు కావాలి. దానికోసం మళ్ళీ యాత్రలు లేదా వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం, ఇలాగా బహుశాఖ అనంతాశ్చ అని అక్కడిగా వాక్యం అండి. అయితే ఇంకా వీళ్ళు ఇలా ఉండగా వీళ్ళలో ఫస్ట్ లెవెల్లో ఇంకా గ్రేడెడ్ వాడు కూడా కొంతమంది ఉన్నారటండి. ఫస్ట్ లెవెల్లో అంటే కోరికలు తీర్చుకోవడం దానికి సంబంధించి దాంట్లో హయ్యర్ గ్రేడ్ వాడు ఉన్నారు అందులోనే లెవెల్ 1లో. ఏంటంటే ఏషాం వ్యవసాయాత్మిక బుద్ధి నాస్తి తే, ఎవరికైతే ఈ నిశ్చయాత్మకమైనటువంటి ఏకైక లక్ష్యము లేదో, ఏకైక లక్ష్యం ఏంటి? ఒకటే, అది లేదు అంటే మోక్ష కోరికలు కావాలి, భోగాలు అనుభవించాలని ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వాళ్ళలోనే కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అయితేట, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్తీతి వాదినః. యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతా పార్థ న అన్యత్ అస్తి ఇది వాదినః. మనం క్రూడ్గా మాట్లాడేవాడు బాగా మాట్లాడేస్తుంటే ఒకడు ఎవడైనా చెవిలో పువ్వులు పెట్టేస్తున్నాడు అంటూ ఉంటామండి. హాస్యంగా అంటే వాడు ఏదో మనని మోసం చేయబోతున్నాడు, మాటలతో నిన్ను ముంచేస్తున్నాడు అని చెప్పడానికి. ఈ ప్రయోగం ఇక్కడ భగవద్గీతలో ప్రయోగం ఉండదు. యామిమాం పుష్పితాం వాచం, ఆ మాట్లాడుతుంటే అబ్బా పువ్వులు పెట్టేస్తుంటే అంత అలంకారికంగా ఎంత ఆకర్షణీయంగా వాడు మాట్లాడేస్తాడంటే, రే నీ సమస్య ఇదేరా పరిష్కారం, ఈ మంత్రం చేయి, జపం చేయి, ఈ యాత్రకు వెళ్ళు, నువ్వు శబరిమల వెళ్ళు, ఇంకో దానికి వెళ్ళు, నీ పని అయిపోతుందంటే నువ్వు వెళ్ళి వెళ్ళ అనుకో, రేపొద్దున అవ్వబోతుంది నన్ను అడుగు అని దాని గురించి చెప్పేస్తుంది. పాపం వీడు చెప్పేవాడు ఎవడు? వీడు లెవెల్ 1లో వాడే. ఎవడికి చెప్తాడు? ఇంకో లెవెల్ 1లో ఇంకోటికి చెప్తున్నాడు. పాపం వాడు కొంచెం ఇంతలా చదువుకోలేదు, వీడు కొంచెం చదువుకున్నాడు. అంచేత వాడు వాక్కులన్నీ కూడా ఎంత ఆకర్షణీయంగా చెప్పేసి చివరికి ఏంటంటే వాడికి ఏదో వెనకాల సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏదో ఉంటుందండి. ఓ యాత్ర స్పెషల్ ఏదో నడిపిస్తున్నాడు, నువ్వు యాత్రలో రావయ్యా, నేను బస్సు చేస్తున్నాను కదా, లేదా మా ఫ్రెండ్ బస్సు ఉంది, ఆ బస్సులో తీసుకెళ్ళిపోతాడు వాడు నిన్ను, వెళ్ళి అక్కడికి వెళ్ళిరా,
అని అలాగ వాళ్ళని రెచ్చగొట్టి ఆ రకమైన ఆకర్షణీయమైనటువంటి మాటలు మాట్లాడుతూ చేస్తుంటే పాపం అదే పనులు వింటూ ఉంటారు. వాడు ఇంకో మాట కూడా అంటాడు, ఈ వేదంలో చెప్పారయ్యో ఈ మాట అంటాడు మళ్ళీ వాడు సాక్ష్యం కింద. అంటే చెప్పేప్పుడు పాపం వీడు "అవును, వేదంలో చెప్పారా అని చేయాలనుకుంటే పాపం వీడు దిగిపోతాడు వీడు. ఈ అదే ఇంగ్లీష్ లో ఇక్కడ ఫ్లవరీ లాంగ్వేజ్ అంటున్నాం కదా, దాన్ని ఇంగ్లీష్ లో ఫ్లవరీ లాంగ్వేజ్ ఫ్లవరీ ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ అంతే అదేనండి. చెరువుడైతే దాని చెవిలో పూలు పెట్టానంటూ ఉంటారు. ఆ మాట చెబుతున్నారండి ఇక్కడ. యాం ఇమాం వక్ష్యమాణాం పుష్పితాం పుష్పిత వృక్షైవ శోభమానాం శ్రూయమాణ రమణీయాం వాచం వాక్యలక్షణాం ప్రవదంతి. ఎవరైతే ఇంత అలంకారంతో కూడినటువంటి వక్ష్యమాణం చెప్పబోయేటటువంటి పుష్పితాం అంటే ఒక చెట్టు మంచి పువ్వులతో అలా పూర్తిగా నిండిపోయింది అనుకోండి, ఆకర్షణీయంగా ఉంటుంది. మందార చెట్టు కావచ్చు, సంపెంగ చెట్టు, పువ్వులన్నీ ఎక్కువ ఉంటాయి, ఏ చెట్టు అయినా ఆకర్షణీయంగానే ఉంటాయి. అలాగే పుష్పిత వృక్ష ఇవ అంటున్నాడండి, వలే పుష్పించిన వృక్షము వలే శోభమానం అంటే ఆకర్షణీయంగా ఉంటుందో, సూర్యమాన రమణీయం వింటూ ఉండగానే ఎంత బాగా చెప్తున్నాడు ఇతను అని చెప్పేది ఏంటంటే వాక్యం వాక్య లక్షణం ప్రవదంతి. ఇటువంటి లక్షణం కలిగినటువంటి వాక్కుని ఎవరైతే మాట్లాడతారో, ఎవరు మాట్లాడతారే అలాగా కే కహ కౌ కే అనేది బహువచనం అండి. ఎవరు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు? అవిపశ్చిత అల్పమేధస అవివేకిన. లెవెల్ 1లోనే తెలివి తక్కువ వాడు వీడు. సరైన తెలివైన వాడుగా వాడు నటిస్తున్నాడు. వాడు అవతల వాడిని ఆకర్షిస్తున్నాడు మాటలతోటి. కానీ వాడు నిజంగా అవివేకయ్య. వాడికి తెలియదు కదా మోక్షమే దానికి సిగ్నిఫికెన్స్ వాడికి తెలియదు. కానీ వాడు మాట్లాడేస్తున్నాడు. ఇది ప్రధానం. జీవించేవాడు భోగం అనుభవించకపోతే ఎలాగా? ఇది మనకి చారువాకుల యొక్క చారువాకులు అని మాట ఉందండి చూడండి. అసలు ఏంటంటే చారు వాక. చారు అంటే అందమైనటువంటి వాక్కు కలవాడు. ఇదండి చారు వాకుడు అంటే ఏంటి అక్కడ? అరే మామూలుగా అప్పు చేసి పప్పు కూడు, తినవయ్యా శుభ్రంగా తినేవయ్యా, అప్పు చేయి తీర్చాలి తీర్చగల తర్వాత చూద్దాం అప్పు, ఈవేళ భోగం అనుభవించాలి కదా. ఇలాగా తాత్కాలికమైనటువంటి ఒక సుఖాన్ని ప్రతిపాదిస్తూ దానికి మార్గాలు చెప్తాడు. అలా అది ఆకర్షణీయంగా చెప్తాడు. అంచేది వాడు చారువాకుడు. వాడిని చారువాకులు అన్నారు. అలా వీళ్ళంతా ఏమిటంటే అవిపశ్చిత, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళు. అల్పమేధస, చాలా తక్కువ లెవెల్, చాలా తక్కువ బుద్ధి కలిగినటువంటి వాడు. అవివేకిన, వివేకం లేదు అసలు వాడికి. ఏది మంచి ఏది చెడు అనే విషయం తెలియకుండా మాట్లాడుతున్నారే వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే వేదవాద రతా, బహువర్థ వాద ఫల సాధన రతా. అర్థవాదం అంటే మనం చెప్పానండి ఒక వాక్యంలో. అర్థవాదులు అనే మాటకి ఏంటంటే అసలు ఇంపార్టెంట్ ఒక విషయం ఏదో ఉంటే దాన్ని సపోర్టింగ్గా ఏమంటే దాన్ని ఎంకరేజ్ చేస్తూ కొన్ని ఎక్స్ట్రా వాక్యాలు ఉంటాయి. వాటిని అర్థవాద వాక్యాలు. వేదంలోనే మంత్రవాక్యాలు ఉంటాయి. ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం వస్తుంది. ఆ యజ్ఞం చేయాలని వీడికి మోటివేట్ చేయాలి కదా. ఆ మోటివేట్ చేసే వాక్యాలు ఏమంటారంటే అర్థవాద వాక్యాలు అంటారండి. మోటివేట్ చేస్తాయి. అలాగా బహు అర్థవాద ఫల సాధన. అటువంటి అది అలా చెప్పచ్చు. బహు అర్థ, చాలా రకాల కోరికల్ని దాని గురించి చెప్పేటటువంటి ఫల సాధనాలు. ఈ వాక్యం చదివితే ఇది అవుతుంది, చదివితే అది అవుతుంది, ఇది చదివితే కాశీ వెళ్ళు, కాశీలో కాశీ నుంచి మనం విమర్శిస్తున్నామని కాదండి. నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ఇంకోటి జరుగుతుంది, ఇంకో చోటకి వెళ్ళు, ఇంకోటి జరుగుతుంది. ఇలాగ రకరకాల కోరికలతోటి నీ కోరికను తీరుస్తున్నట్టుగా చెప్తూ వాడు ఏదో మధ్యలో ఒక మాట చెప్తూ ఉంటాడు వాడు. అక్కడి నుంచి నువ్వు అక్కడికి కుంభాభిషేకానికి వెళ్ళు, అయిపోయిందంతే. నీకు మొత్తం నీకు 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అదో స్నానం చేసేవో నీకు మోక్షం ఆలస్యం అంతే. ఇంకా ఇక్కడ స్నానం చేయి, లేచేవాడు మోక్షం పొందేస్తాం అలా చెప్పి రెచ్చగొట్టి పంపించారు మొన్న 60 కోట్ల మంది 70 కోట్ల మందిని. దాని పుణ్యఫలం ఉందా లేదా అని క్వశ్చన్లోకి వెళ్ళట్లేదండి. జనం ఏ భావనతో వెళ్ళారు, ఎలాంటి ప్రమాదాల నుంచి వెళ్ళారు, వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్ని ప్రమాదాలు ఇరుక్కున్నారు. ఇవన్నిటికి కారణం ఎవరో ఒకడు ముందర మోటివేట్ చేసి ఉంటాడు అలా వెళ్ళమని. ఇవన్నీ వీళ్ళంతా వేదవాద రత, వేదములో ఉండేటటువంటి వాదముల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు. అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయములు అంటే మనకి భోగాన్ని కలిగించేటటువంటి ఆసక్తిని కలిగించేటువంటి విషయములు. బహువర్ధ వాద ఫల సాధన రతా, ప్రకాశికేషు వేదవాక్యేషు రతా. అలాగే అక్కడ జరిగితే అలా ఉంది, వేదంలో ఈ వాక్యం ఉందయ్యా అని చెప్తాడు వీడు మొత్తం వేదం అంతా అన్వయం అంతా పూర్తిగా తెలుసున్నట్టుగా. ముక్కస్య ముక్కార్థ అంటారు. అక్కడున్న ఆ పదానికి అర్థం తీసుకుంటే వాడు చెప్పింది కరెక్టే కావచ్చు. అది ఓవరాల్ కాంటెక్స్ట్ చూడాలి. ఏ సందర్భంలో చెప్పాడు, చేయమని చెప్పాడా, చేయొద్దని చెప్పాడా,
చేస్తే ఎంతవరకు ఫలం అని చెప్పాడు అవన్నీ చూడ్డు, జస్ట్ ఆ వాక్యం తీసుకున్నాడు అంతే. అలాగే అటువంటి వేదవాక్యేషు రతాః అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ చేసేటటువంటి వాక్యాల్లోంచి అందులో వాళ్ళకి ఆసక్తి ఎక్కువయ్యాయి వీళ్ళు. చేసి వీళ్ళు హే పార్థ, వీళ్ళకి ఏమిటి కావాలయా? అన్యత్ స్వర్గ ప్రాప్త్యాది ఫల సాధనేభ్య కర్మభ్య అస్తి ఇత్యేవం వాదినః వదనశీలాః. స్వర్గప్రాప్తి నా అన్యత్ చివరి పెడదామండి నా కూడా. స్వర్గప్రాప్త్యాది ఫల సాధనేభ్య స్వర్గమును పొందించుట మొదలైనటువంటి ఫలములకు సాధనముల కంటే అన్య కర్మభ్య అంటే స్వర్గాది ఫలములను పొందుటకు చేసే కర్మల కంటే అన్యత్ ఇంకొకటి నాస్తి లేదు. అంటే వేదంలో చెప్పినవన్నీ కూడా నీకు పూర్తిగా కర్మకాండంతా కూడా నీకు వేదంలో స్వర్గప్రాప్తి ఇలాంటి ఫలాలే చెప్తోంది అయ్యా, ఇంకోటి లేదు అక్కడ వేదంలో అని చెప్పి ఇత్యేవం వాదినః వదనశీలాః. ఇలాంటి వాళ్ళు ఉంటారయ్యా, వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు, కర్మలు ఏంది అని ఆసక్తి కలిగిస్తుంటారు, ఇదే నీకు పరమావధం చెప్తారు, ఇది వేదం చెప్పింది మళ్ళీ రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే యాక్చువల్లీ చూస్తే వీళ్ళంతా అవివేకులయ్యా, వాళ్ళకి తెలియదు, తెలిసినట్టుగా నటిస్తున్నారు. వాడు తెలుసుంటే చెప్తున్నాడు, తెలియకే చెప్తున్నాడు, ఆ మాట కూడా తెలియదు, వాళ్ళకి తెలియని వాళ్ళ కింద లెక్క అని అక్కడికి తేల్చారండి. ఇది తేల్చిన తర్వాత దీనికి అయితే చివరికి ఏమిటి వాడు ఏం చెప్తాడయ్యా, సమ్మరి ఏమిటి వాడు చెప్పేది? వాడు ఏం కోరుకుంటున్నాడు, అది చెప్పింది అవతల వినేవాడు ఏం కోరుకుంటున్నాడు, ఎవరు వింటారు, వాళ్ళకి ఆడియన్స్ ఎవరు వాళ్ళకి అంటే తేజ. వాళ్ళ గురించి స్పష్టంగా చెప్పేస్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. పదవిభాగం కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అక్కడ ఉన్న పదాలే పదవిభాగం కూడానండి, ఏ హిందీలో మార్చవలసిన ఒక్క అక్షరం లేదు. వీళ్ళు ఎటువంటి వాడంటే వాళ్ళకి కోరికలతో నిండిపోయి ఉన్నారు. కామాత్మనః రకరకాల కోరికలు, కామాత్మనః వాడికి కోరికలు లేకుండా వాడు ఉండడు అసలు. వాడు ఏదోటి ఇవాళ ప్రోగ్రాం అయిపోయింది, వెంటనే నెక్స్ట్ ఇంకో ప్రోగ్రాం ప్లాన్ చేస్తాడు. ఇదే ఒక ప్రోగ్రాం, ఒక బస్సు వేసాడు అనుకోండి, యాత్రా బస్సు వేసాడు అనుకోండి, 10,000 50,000 మిగిలింది అనుకోండి, వెంటనే వాడు అయిపోయింది కదా ఆగచ్చు లేదు, ఆగడు, ఇంకో ప్రోగ్రాం స్టార్ట్ చేసేస్తాడు. ఈ బట్టి ఈశ్వరారాధన ఇలా చేద్దాం అంటాడు, రేపు ఇంకో రకం ప్రోగ్రాం పెట్టేస్తాడు, ఆగడు. కారణం ఏంటంటే అతనికి ఓకే తను ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అనే ఓ కోరికైనా ఉండి ఉండాలి, లేక వెనకాల వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదో ఉండి ఉండాలి, లేకపోతే చేయడు. ఏదో కోరిక ఉంది మనసులో, లేకపోతే చేయరు, ఆర్గనైజ్ చేసేవాడు చెయ్యరు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కామాత్మానః వాళ్ళు ఏదో కోరికలతో ఉన్నారు. వాడికి దేని మీద ధ్యేయం? స్వర్గపరాః భోగ భూమి పొందుటే. స్వర్గం అంటే ఇక్కడ భోగ భూమి, భోగాలు పొందాలి. అమెరికా వెళ్ళు, డబ్బు సంపాదించుకో, ఎందుకది ఉద్యోగం చేయడం కోసం కాదు, ఆ డబ్బులతో ఏదో భోగాలు అనుభవించాలి. ఇక్కడ లేని భోగాలు అక్కడ లభిస్తాయి నీకు, ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అక్కడ నీకు ఉండవు, స్వేచ్ఛగా తిరగచ్చు. స్వర్గపరాః దీనివల్ల చేసేటువంటి జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. వాడికి అక్కడ ఏంటంటే ఈ చేసే కర్మల వల్ల ఏమొస్తున్నాయా, జన్మ వచ్చి తీరుతుంది. జన్మ అనేది ఆ కర్మఫలం వాడికి. ఎంచేత వాడు ఆ కోరికలు తీరడానికి వాడు కొన్ని వేదంలో చెప్పినట్టుగా కోట్ చేస్తూ కొన్ని కర్మలు చేస్తాడు, ఆ కర్మలకు ఫలం ఉంటుంది, ఆ ఫలం అనుభవించడానికి జన్మ ఎత్తాలి. సో చివరిగా ఏంటంటే ఇంకో జన్మ ఎత్తడానికి కోసం ఈ కర్మ చేస్తున్నట్టుగా అయిపోయింది. ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ ఇచ్చి తీరుతుంది, కర్మ వదిలిపెట్టదు. ఫలాన్ని అనుభవించేదాకా ఏ కర్మ వదిలిపెట్టదు. అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, అది ఇనప సంఖ్యల బంగారపు సంఖ్యల తర్వాత విషయం, కానీ మాత్రం ఫలం అనుభవించి తీరవలసిందే. అది ఇంకా ఎటువంటిది, అంత ఈజీగా అయిపోతుంది. క్రియా విశేష బహుళం, అందులో ఎన్నో అంతర్భాగాలు, అందులో చాలా ఉంటాయి. ఇదిగో పొద్దున గంగా స్నానం చేయి, మధ్యాహ్నం అక్కడ మణికర్ణికి వెళ్ళు, అక్కడ దర్శనం చేసుకో, సాయంకాలం ఇంకో చోటకి వెళ్ళు, అక్కడ పురాణంగా చెబుతుడు, రాత్రి ఇద్దరు చేసుకో, ఇలాగ క్రియా విశేషాలు ఎన్నో చెప్తూ ఉంటాడు. పరిక్రమలో కొంత దూరం నడు, లేదా మొత్తం 64 తీర్థాలు స్నానం చెయ్యి, ఇలాగా క్రియా విశేష బహుళం ఇవన్నీ చెప్పి నీకు స్వర్గం వచ్చి తీరుతుంది. భోగ చివరికి ఏమిటంటే వాడు రెండింటి మీద వాడిని మోటివేట్ చేసేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ వాడు ఏమని చెప్పాలంటే హిప్నటైజ్ చేస్తున్నట్టు అవుతుందండి వాడిని చెప్పేటటువంటి వాడు వినేవాడికి. భోగ ఐశ్వర్య గతిం, గతి అంటే ప్రాప్తి, భోగ ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి, శుభ్రంగా ఎంజాయ్ చేయి.
దానికి డబ్బు సంపాదించు. రెండు కూడా. డబ్బు లేకపోతే మళ్ళీ భోగాలు అనుభవించలేవు. అంటే భోగ ఐశ్వర్య గతి అంటే భోగ ఐశ్వర్య ప్రాప్త్యర్థం, భోగ ప్రాప్త్యర్థం, తర్వాత ఐశ్వర్య ప్రాప్త్యర్థం. దీనికి ఎన్ని ఖర్చులు ఉంటాయో, ఎన్ని పనులు ఉంటాయో, అన్ని పనులు కూడా జన్మ కర్మ ఫలప్రదం స్వర్గపరాహ కామాత్మన వాళ్ళు అలా చేస్తూనే ఉంటారయ్యా వాళ్ళు. ఇప్పుడు భాష్యం చూద్దామండి. కామాత్మాన అంటే కామస్వభావా, కామపరాహ, కోరికలే వాడికి పరాకాష్ట అంతే. ఆ కోరిక తీరాలి, దానికోసం ఏదైనా చేస్తూనే ఉంటాడు. స్వర్గపరాహ, స్వర్గ పరహ పురుషార్థ ఏషాంతే స్వర్గపరాహ, స్వర్గమే వాడికి అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి అచీవ్ చేయవలసినటువంటి అదే వాడికి, అదే సుప్రీం, పొంది తీరాలి నేను. కామపరాహ ఇక్కడ స్వర్గపరాహ, రెండు అది కోరికలు. ఈ కోరిక నేను తీరవలసిందే. అది ఆ కోరికలు ఏమిటి ఉండొచ్చు, అందులో ఒక కోరిక స్వర్గపరాహ, స్వర్గమే నాకు పొంది తీరాలి అనేటటువంటి దాంట్లో ఎవరైతే ఉంటారో ఏషాంతే స్వర్గపరాహ స్వర్గప్రధానాహ, ఇది రకంగా ఉంటూ జన్మ కర్మ ఫలప్రదం కర్మణ ఫలం కర్మఫలం. ఇక్కడ లా కష్టపడింది. కూర్చోండి మనం, కూర్చోండి, కుర్చీలో వేసుకుంటుంది. జన్మైవ కర్మఫలం జన్మ కర్మఫలం తత్ప్రదదాతి ఇది జన్మ కర్మ ఫలప్రద. తాం వాచం ప్రవదంతి ఇది అనుషజ్యతే. క్రియా విశేష బహుళాం క్రియాణాం విశేషా తే బహుళా యస్యాం వాచి తాం స్వర్గ పశు పుత్రాద్యర్థా యయా వాచ బాహుల్యేన ప్రకాశ్యంతే భోగ ఐశ్వర్యం గతిం ప్రతి భోగశ్చ ఐశ్వర్యం చ భోగైశ్వర్యే తయోః గతి ప్రాప్తి భోగైశ్వర్య గతి. తాం ప్రతి సాధనభూతా ఏ క్రియా విశేషా తద్బహుళాం తాం వాచం ప్రవదంతః మూఢా సంసారే పరివర్తంతే ఇత్యర్థః. అలాగే వాళ్ళని రెచ్చగొట్టు డబ్బు సంపాదించు, భోగాలు అనుభవించు అని చెప్పేటటువంటి అటువంటి కర్మణ ఫలం కర్మఫలం, ఇక్కడ లకారం ఎక్స్ట్రా పడిందండి. అటువంటి ఆ సాధించుకోవడానికి చేసేటటువంటి వేదోక్తమైనటువంటి కర్మలు, ఆ కర్మల ఫలం కర్మఫలం అని పదం. చివరికి దాని ఏమిటయ్యా, జన్మైవ కర్మఫలం. ఆ కర్మల యొక్క చివరికి ఫలితం ఏమిటయ్యా, ఇంకో జన్మ ఎత్తు, జన్మ కర్మఫలం. తత్ప్రదదాతి, ఆ కర్మఫలాన్ని ఇస్తుంది. ఇది జన్మ కర్మ ఫలప్రద, ఏకవచనంలో ప్రథమ వ్యక్తి. తాం వాచం తాం వాచం, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారయ్యా. ఇది అనుషజ్యతే అని చివరికి మనం అన్వయించుకోవాలి వాక్యాన్ని. అది ఎటువంటిది? అది క్రియా విశేష బహుళాం క్రియాణం విశేషా. మామూలు ఒక చోట బంగారు కిరీటం పెట్టారు, మామూలు వెండి కిరీటం మామూలుగా ఇచ్చారు శివాలయంలో, సరిపోదు. ఇప్పుడు బంగారు కిరీటం ఇద్దామండి. క్రియ దానికోసం శ్రమ పడాలి, దాన్ని ఎక్కువ మంది తీసుకురావాలి, ఎక్కువ మంది చేసి డొనేట్, ఇవన్నీ కూడా ఆలోచన చేసే కొద్దీ క్రియా విశేష బహుళం. అలాగే దాన్ని పట్టుకుని దానికి అభిషేకాలు చేద్దాం, ఏదో రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేస్తూ ఉన్నాం. అనేక రకమైనటువంటి క్రియా విశేష బహుళం, అనేకమైనటువంటి క్రియా విశేషాలు అంటే స్పెషల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తే యస్య, ఆ వాక్కులు వాడు చెప్పేదంటూ మోటివేట్ చేసేదంటూ ఇవన్నీ చెబుతూ ఉంటాడు. చివరిగా ఇది నువ్వు చేయవయ్యా, నీకు స్వర్గం రాకపోతే నన్ను స్వర్గ పశు పుత్రాద్యర్థా, స్వర్గం లభిస్తుంది, పశువు లభిస్తుంది అంటే ఐశ్వర్యం పెరుగుతుంది, సంతానం వృద్ధిలోకి వస్తారా, అని పిల్లలందరూ పైకి వస్తారయ్యా. ఇలాగ రకరకాల మన టెంప్టేషన్స్ కలుగుతూ ఇలాగ చేసి దేనివల్ల వాక్కుతోటి వాడు మనని రెచ్చగొడుతూ ఉంటాడు. వాడు ఎటువంటి వాడు కేటగిరీ వాడు లో లెవెల్ వాడు. యయా వాచ బాహుల్యేన ప్రకాశంతే, చివరికి అన్ని కూడా మాటలతోటి వాడు మన బురిడి కొట్టిస్తాడు. దేనికోసం? భోగ ఐశ్వర్య గతిం ప్రతి, భోగశ్చ ఐశ్వర్యంచ భోగైశ్వర్య, ద్వివచనం ఇది. తయో గతి, గతి అంటే ప్రాప్తిని చెప్పుకున్నామండి. భోగైశ్వర్య గతి, ఆ రెండు పొందాలి. తాం ప్రతి సాధనభూతా ఏ క్రియా విశేషా తద్బహుళాం తాం వాచం ప్రవదంత మూఢా సంసారే పరివర్తన. అలా చెప్పేటటువంటి వాళ్ళు, అలా చేసేటటువంటి వాడు కూడా ఈ సంసార చక్రం అలా గిరగిరా తిరుగుతూనే ఉంటారు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యానికి ఇంత దూరం తీసుకొచ్చారండి కృష్ణ పరమాత్మ. చెప్పి చివరికి ఇంకొక వాక్యం, తేషాంచ భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. దీనికి పదవిభాగం అలాంటి వాళ్ళకి, అంటే అలా మాట్లాడేటటువంటి వాళ్ళకి, అంటే లెవెల్ 1 అని మొట్టమొదటి చెప్పుకున్నామండి. లోకంలో లౌకికమైనటువంటి కోరికలతో నిండిపోయినటువంటి వాళ్ళకి. ఇక్కడ పదవిభాగం భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న
విధీయతే. అలా ఈ కోరికలతో నిండిపోయి అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అంత డబ్బు చేయాలి, ఇంత డబ్బు చేయాలి, ఇలా ఉన్నటువంటి వాళ్ళకి మెడిటేషన్లో కాన్సన్ట్రేషన్ సాధ్యం కాదు. ఇంకా ఆ జపంలో కూర్చున్నా కానీ ఇవే విషయాలు జ్ఞాపకం వస్తుంటాయి వాళ్ళకి అని చెప్పి అక్కడికి ఖచ్చితంగా చెప్పేస్తున్నాడండి కృష్ణ పరమాత్మ. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక ఇందాక చెప్పానండి, ఖచ్చితమైనటువంటి ఏకాభిప్రాయం, ఒకటే అభిప్రాయం, ఒకటే నిర్ణయం, ఏకైక నిర్ణయం అది. ఆ నిర్ణయం సమాధౌ అంటే అంతఃకరణం అని అర్థం చెప్పారండి. అక్కడ న విధీయతే, మనస్సు లగ్నం అవదయ్యా అని చెప్తూ దానికి భాష్యం చెప్తారండి. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగ కర్తవ్యం ఐశ్వర్యం చ కర్తవ్యం ఇది భోగైశ్వర్యో ఏవ ప్రణయవతాం తదాత్మభూతానాం. ఎవరికైతే ఇగో ఇది ఎంజాయ్ చేయాలి, ఇంత డబ్బు సంపాదించాలి అని వాటి మీదనే మనస్సు ఎవరికైతే లగ్నమై ఉంటుందో తదాత్మభూతానం, వాడి మనస్సు అంతా పట్టేసింది వాడికి, అందులో బయటపడలేకపోతున్నాడు. పడుకున్న మెరుగుగా ఉన్నా సరే అదే ఆలోచనలు వస్తున్నాయి వాడికి. తయా క్రియా విశేష బహుళయ వాచ, అనేకమైనటువంటి ఆ పని చేయాలి, దానికోసం ఇది చేయాలి, ఇంతమంది పని, ఈ రకమైనటువంటి శాలువాలు కప్పాలి, మామూలుగా కాదు 5 అంగుళాలు దాని అంచులు ఉండేటటువంటి పంచులు ఇవ్వాలి, ఇలాగా దానికి అర్థం ఉంది. ఆ వెరిగి అర్థం లేకుండా వెళ్ళిపోతుంటారు. క్రియా విశేష బహుళయ వాచ అపహృత చేతసాం, మనస్సు అంతా చేతస్సు అంటే మనస్సు, అపహృత అందులో వాడు చిక్కుకుపోయింది వాడి మనస్సు అంతా కూడా. దానివల్ల ఏమైంది, ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం, అసలు వాడి తెలివితేటలన్నీ కూడా మూత మూసుకుపోయాయి, కప్పుడు పడిపోయి అసలు ఆలోచన పైకి రానివ్వట్లేదు. ఈ కోరికలు దానికి సంబంధించిన పనులతో నిండిపోయింది. ఇవాళ లభించేటటువంటి ఆచార్యులు కానీ గురువులు కానీ అలాగే బోధిస్తుంటారు. అలా చెప్పేవాడు, దాంతో వాడు పాపం వాడు నమ్ముకున్నాడు. నమ్ముకోవడంతో వాడు ఖర్చు అంతా దాన్ని పెడుతున్నాడు. గురుగారు ఏమనుకుంటారో, మామూలు మన మాటలో చెప్పాలంటే ఏమనుకుంటారో దిగిపోతాడు, చివరికి అందులో మునిగిపోతాడు వాడు. ఇలాగ ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం, వాడికి ఆలోచన, ఆ ఆలోచనలో వివేకం ఉండదు, వాడి తెలివితేటలు కూడా ఎక్కడా బయటికి రావు. ఆ రకంగా ఉండేటటువంటి వాడికి వ్యవసాయాత్మిక సాంఖ్యే యోగేవా బుద్ధి, అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేదు. నాకు మోక్షం కావాలి, నాకు పరమాత్మ దర్శనం అయి తీరవలసిందే, ఈ జన్మలోనే కావాలి, ఏకైక లక్ష్యం. అటువంటి ఆ లక్ష్యంతో ఉండేటటువంటి ఆలోచన సమాధౌ సమాధీయతే న, అంటే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం ఇది సమాధి అంతఃకరణం బుద్ధి తస్మిన్ సమాధౌ న విధీయతే న భవతి. అటువంటి వాడికి ఆ మనస్సు అందులో లగ్నం అవదయ్యా. ఎంత స్పష్టంగా చెప్పేస్తున్నాడో కృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకో, నువ్వు లెవెల్ 1లో ఉంటావా, లెవెల్ 2లో ఉంటావా, లెవెల్ 3లో ఉంటావా, నీకు చెప్పవలసినంత స్పష్టంగా చెప్పాను అంటూ భగవద్గీతలో మనకి అపూర్వమైనటువంటి వాక్యాలు చెప్తున్నారండి. ఇక్కడ ఈవేళ ఆపుకుందాం, మిగతా తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. గురువుగారు, అయ్యా చెప్పండి స్వామి. ఈ రోజు వాట్సాప్లు ఫేస్బుక్లు వీటిలో వచ్చే విషయాన్ని ఆ రోజే కృష్ణపాత్మ చెప్పాడు ఏమేం జరుగుతుందో. అంతే కదా, ఈ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి, అక్కడ వెళ్ళండి, ఇక్కడ చేయండి, చేస్తే ఈ ఒక్కడి చేస్తే మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇదిగో మనకి న్యూమరాలజీలో నీ పేరులో స్పెల్లింగ్ మార్చు, RAMA కాదు, RAAMA పెట్టు. లక్ష్మీదేవి మీ ఇంట్లో చీపురేట్ ఇచ్చిన గుమ్మలో శుభ్రంగా తుడిచేస్తూ ఉంటుంది, లేదా కుబేరుడు వచ్చి మీ ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు. న్యూమరాలజీ ఎలా చెప్తున్నారండి వాళ్ళు, ఎంతంత మోసాలండి అవన్నీ కూడా, ఎంతంత మోసాలు. ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయని ఆయన పాపం ఆయన 5200 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడండి. ఆనాడే చెప్పాడు కృష్ణుడు. రుద్రాక్షలు పెట్టేసుకోండి, ఏకముఖి. ఏకముఖి సరిపో, పంచముఖి, అన్ని రకాలుగా మీ ఇష్టం అని చెప్పుకుంటూ వచ్చారండి. ఈ ఒక్క యంత్రం పెట్టుకుని పూజ చేసుకుంటే మీకు గరగల ఆడిపోద్ది పైకి కింద, కానీ కురిసిపోద్ది అమ్మవాడు. తెల్లారేటప్పటికి మీ గుమ్మంలో లక్ష్మీదేవి ఈ కూర్చుంటుంది. ప్రపంచకర్తలు కూడా వాటిని సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ ప్రపంచకర్తలు కూడా వాటిని సపోర్ట్ అట్రాక్టివ్ ఉంటుంది. చేస్తున్నారు. పుష్పితాం అదే మాట, పుష్పితాం వాచం, పూలతో అలంకరించినటువంటి వాక్కులతోటి, మంచి బ్రహ్మాండ సమాసాలతోటి, సంధులతోటి శుభ్రంగా వర్ణించేస్తూ ఉంటారని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. గురుగారు ధన్యవాదాలు. గురుభ్యో నమః. అయ్యా నమస్కారం. గురవే నమః. భగవద్గీతా పఠనేషు ఆ, జీవన మార్గం లభ్యతే.
జీవన్మార్గः లభ్యతే. మార్గదర్శకం లభ్యతే. మార్గదర్శనమపి మార్గదర్శనమపి లభ్యతే. లభ్యతే. ఆ, ప్రప్రథమం ఆ, శ్లోకస్య సౌందర్యం పిబామి. ఆ, అతః ఆ, భగవాన్ మార్గదర్శనం అనువర్తతే. మీరు చెప్పదలసింది ఏమిటి చెప్పండి. మొట్టమొదటిగా శ్లోక సౌందర్యాన్ని ఆస్వాదించి ఆ, భగవంతుడు చెప్పిన విషయాలు నేను వినాలి. అది సంతోషం. తదనంతరం ఉమ్, తదనంతరం అర్జునస్య కర్తవ్యం బోధయతే. అర్జునాయ. అర్జునాయ బాగుందండి, సంతోషం, ఉత్తమం. సరే. అంటే ముందు ఆయన రసస్వాదం చేయాలి భగవద్గీతని, తర్వాత భగవంతుడు చూపిన మార్గాన్ని ఇలాగ మనం చూడాలి. ఇలా అక్షరం అక్షరం మనం చదువుకుంటూ భాష్యం చదువుకుంటూ వెళితే అప్పటికి మనకి నషాళానికి అంటాలండి. నషాళానికి అంటడం అంటుంటే మామూలు మన కోనసీమ ఉంటుంది. అప్పటికని ఎక్కదు. కానీ ఇంత చెప్పినా మన క్లాస్ అయిపోయింది, ఇప్పుడు మామూలే. అంతేనండి. గోడ దాటితే అదే సందని అలా అయిపోతుందండి మనకి. పేలాలే. కానీ ఒకటి చేసింది తర్వాత రాబోయే శ్లోకం ఉంటుంది. చేసిన ఏ మంచి అక్కడ మనకి నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చది. మంచి పని చేసినోడు ఎవ్వడు చెడిపోడు. అవును, స్వామిశ్రీ నోటి మీద సంతకం పెట్టినట్టుగా చెప్పాడండి కృష్ణ పరమాత్మ. అవును. మంచి పని చేసినోడు ఎవడు చెడిపోడు. చేసిన ఏ మంచి పని చెడిపోదు. ఫలం ఎప్పుడు ఇవ్వాలో నేను చూసుకుంటాను, ఇచ్చి తీరుతాను. చేసిన మంచి పని చేసిన వాడికి కూడా ఫలం ఇస్తాను. అదే ఆయన గొప్ప స్టేట్మెంట్. ఇందులోనే వస్తున్నాడు. అది అద్భుతమైన త్రిగుణాల గురించి చెప్తున్నారండి ఆయన, చాలా అద్భుతంగా చెప్పబోతారు. గొప్పగా వెళ్ళబోతుంది. ఇంకా వెళ్ళబోతుంది. ఇంకా త్రిగుణాల గురించి ఇంకా వెళ్ళబోతుంది. ఇంకా అప్పుడు అవలే ప్రారంభం. ఇవాళ తమరు చెప్పిన దాంట్లో ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కొంచెం గట్టిగా పట్టుకున్నాం. బాగుంది అది లెవెల్. అలా చెప్పుకుంటే చెప్పలేదు. నాకు అర్థం అవట్లేదు. గందరగోళం అయిపోయింది సబ్జెక్ట్ అంతా. ఇలా లెవెల్ 3 లెవెల్స్ పెట్టుకుని, లెవెల్ 1 అంటే మామూలు ఆర్డినరీ పీపుల్, మనలాంటి వాళ్ళు ఉంటారు. మీలాంటి వాడు కాదు, మాలాంటి వాళ్ళు అనుకోండి. లెవెల్ 2 కొంచెం గ్రేడెడ్ వర్డ్, లెవెల్ 3 5 వర్డ్ హైయెస్ట్. అలా పెట్టుకుంటే క్లారిటీ స్పష్టంగా వస్తుందండి. మేము లిల్లీ పొట్లు అండి దాంతో. సరే మరి ఉందా, మళ్ళీ కలుస్తాం. రావడం అనేది చాలా అందరికీ ధన్యవాదాలు. ఎలా అన్నా? నమస్కారం అండి గురుగారు. మరి నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు.